అసలు రోడ్లు కాదు మ్యాటర్. అక్కడ చనిపోయారు కదా యాక్సిడెంట్ అయ్యి. అంటే రోడ్లు బాగోలేదని ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరో అలా మాట్లాడరు. అర్థమైందా? ప్రతిపక్ష నేతలు బాగున్నాయని చెప్పరు. అర్థమైందా? ఇది రాంగ్ స్టేట్మెంట్. నేను అక్కడ జరిగింది రోడ్ల విషయం వల్ల కాదు. అక్కడ ఏదో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి యాక్సిడెంట్లు అంటే మనం ఊహించం. మన చావుని మనం ఎప్పుడూ ఊహించలేం. అర్థమైందా? మనం ఊహకు అందందే ఏదైనా ఉంది అంటే అది ఒక చావే. మనం ఎన్నో కళలు కంటాం, ఎన్నో రంగులు ప్రపంచాన్ని ఊహించేసుకుంటాం, మధ్యలోనే ముగిసిపోవచ్చు. అర్థమైందా? ఆ ఒక్క విషయమే ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు కూడా ఎవరు కనిపెట్టలేదు కూడా. దాన్ని కనిపెడితే ఇవాళ కృష్ణకాంత్ పార్క్ రావడం ఎవడో ఈ రోజు నా కృష్ణకాంత్ పార్క్ లో నువ్వు వెళ్ళిపోతున్నావురా పైకి అంటే ఎవడో కూడా ఇక్కడికి రావడం. అర్థమైందా? ఏ టైంలో అయినా సరే మృత్యు అనేది మనం ముంచేస్తుంది. దానికి మనం కొంచెం జాగ్రత్త కూడా చాలా ఇంపార్టెంట్. మన టైం సరిపోయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి కూడా మనం వెళ్ళవలసిన చోటకి వెళ్ళిపోవాలి. అంతే. అది ఫైనల్ గా ఇప్పుడు యాక్సిడెంట్ కి కారణం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఈవెంటే అని అంటారా? కాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇది రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ అభిమానంతో వచ్చారు కాబట్టి బాధ్యత తీసుకుంటారు. తీసుకోకుండా అయితే ఉండరు. ఈవెంట్లో అయితే జరగలేదు, తొక్కిస్లాట్లో అసలు జరగలేదు. కాబట్టి మీరు ఆ విషయాన్ని ఈ విషయాన్ని కంపేర్ చేస్తానంటే నేను ఒప్పుకోను. అంటే ఈ ఈవెంట్ కి వచ్చి వెళ్ళిపోయిన దానికి అది దానికి సంబంధించింది కాదు. అయినా కూడా వాళ్ళు 5 లక్షలు చొప్పున ఇచ్చారు కదా, అది న్యాయమేనా అంటారు? అసలు సంబంధం లేని చోట కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యి కొంత అమౌంట్ అయితే సెదిరారు అని తెలిసింది నాకు కూడా. ఇంకా అది ఆ అమౌంట్ గురించే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. డబ్బుల కోసమే వాళ్ళు ఎదురు చూస్తే వాళ్ళకి అది బాధనైతే తీర్చలేం కదా. మనం తల్లిదండ్రుల బాధను తీర్చలేం. డబ్బులైతే ఎంతైనా ఇస్తారు. అది 5 లక్షలే కదా, 5 కోట్లైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళ బాధని, వాళ్ళ రోదనని మనం తీర్చలేం కాబట్టి దాన్ని కొంచెం బాధగా ఫీల్ అయ్యి మాట్లాడుకుంటే మంచిది. అంతేగాని దీన్ని కూడా ఏదో పొలిటికల్ నేతలు, ప్రతిపక్ష నేతలు ఎటకారం చేసినట్టు మనం కూడా ఎటకారంగా మాట్లాడుకుంటే సరికాదు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఒక చావుని గౌరవించలేనోడు ఎప్పటికి కూడా మనిషి కాదు. అంటే ఇప్పుడు మాట్లాడుకోవడానికి, ఆంధ్రాలో మాట్లాడుకోవడానికి అసలు వార్తలే లేవని చెప్పేసి ఇలాంటి వార్తలు అంతే కదా. ఇప్పుడు అభివృద్ధి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కావాల్సినవి అన్ని చేసేస్తున్నాడు. ప్రతి చోటకి వెళ్ళిపోతున్నాడు. వర్షం అని లేకుండా, వరదని లేకుండా నడుచుకుంటూ పోతున్నాడు. సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి గిరిజన గ్రామాలని ఎవరూ పట్టించుకోలేదు. సరైన రోడ్లు లేవు. అలాంటి వాళ్ళ కోసం నడుచుకుంటూ వెళ్ళిపోయి రోడ్లు వేసేస్తున్నాడు. రేపొద్దున మన ప్రభుత్వం రాకపోవచ్చు. ఈ అభివృద్ధి చూసి మళ్ళీ వాళ్ళే రావచ్చు. మనం వీళ్ళని డౌన్ చేయాలంటే ఏదో సిచ్యువేషన్ దొరకాలి మనకి. ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఏది దొరికితే దాన్ని హైలైట్ చేసేసి వీళ్ళ వల్ల ఇలా జరిగింది, డిప్యూటీ సీఎం వెళ్ళడం వల్ల ఇలా జరిగింది, డిప్యూటీ సీఎంఏ కారుతో గుద్దేసి చంపేసాడని కూడా అంటారు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి ఏ పాయింట్ రేస్ చేయాలన్నా దొరకట్లేదు. సరైన పాయింట్ దొరికితే రేస్ చేద్దామని చూస్తున్నారు కానీ ఏ పాయింట్ దొరకట్లా. ప్రభుత్వం అంతా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఇలాంటి బురద చల్లే చేష్టలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది పొలిటికల్ గా చూడొద్దు. ఇది రాజకీయం కోణం. దీంట్లో అసలు ఎంటర్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అభిమానిగా వచ్చి అభిమానులు గాలిలో కలిసిపోయారంటే దానికి ఎవరైనా బాధపడతారో ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు, రామ్ చరణ్ గారు కూడా బాధపడతారో, దానికి తగ్గ న్యాయం చేస్తారో. వాళ్ళకి ఆయన డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి, పెద్ద పోస్ట్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేకపోతే సాయం చేయడం కానీ, వాళ్ళ ఆర్థికంగా నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు కల్పించి ఏదో రకంగా ఆదుకుంటాకైతే ముందుండే వ్యక్తి కూడా అలాగనే రాజకీయాల్లోకి వచ్చాడు. జనాల కోసమే రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ ఖచ్చితంగా ఆయన కావలసిన మనిషే. అందరికీ జనాలకు కావాల్సిన మనిషి కాబట్టి జనాల గురించి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటారు. ఫైనల్ గా మీరు ఈ ఇన్సిడెంట్